అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఆ చివరి మాటలు నేను చదువుతాను, నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పండి. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరుచుకొని నియమించితిని. బేస్ కొంచెం మరొకసారి చదువుదాం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరుచుకొని నియమించితిని. ఆమేన్. దేవుడే ఈ లేఖన భాగంలో నుండి మనందరితో కూడా మాట్లాడి మనలను బలపరచునుగాక. అలాగే ఈరోజు ఈ లైవ్ కార్యక్రమంలో మా పరిచయలో ఉన్న బిడ్డలు కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రైట్, అందరూ కూడా జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ఎవరు ఇక అటు ఇటు తిరగడం కానీ మాట్లాడుకోవడం కానీ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనిద్దాం. సహజంగా ఒక వ్యక్తి మరణించడానికి ముందు తాను చెప్పే మాటలకు మనం చాలా విలువనిస్తాం కదా. కోర్టులో మనం చూస్తూ ఉంటే న్యాయస్థానాల్లో కూడా తనకి మరణశిక్ష విధించేయడానికంటే ముందుగా చివరిగా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అని చివరి మాటలు చెప్పమని చెప్తూ ఉంటారు. దాన్నే మరణ వాంగ్మూలము అని కూడా పిలుస్తూ ఉంటారు. చివరి మాటలకు మనం సహజంగా చాలా ప్రాధాన్యతను చాలా ప్రాముఖ్యతనిస్తాం. మనమే కాదు, బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా చివరి మాటలకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు, చాలా ప్రాధాన్యతనిచ్చారు. మీరు తీయక్కర్లేదు కానీ బైబిల్ గ్రంథంలో యాకోబు అని భక్తుడు ఉన్నాడు. యాకోబు జీవితాన్ని కనుక మనం గమనిస్తే ఆదికాండం 49వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే యాకోబు మరణించడానికంటే ముందుగా, ఆయన చనిపోక ముందుగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఆదికాండం 49వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ దైవజనుడైన మోషే జీవితాన్ని కనుక మనం గమనిస్తే ఆయన కూడా మరణించడానికి ముందు ఆయన కూడా కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం అంతా కూడా చదివితే ఆ అధ్యాయంలో మోషే యొక్క చివరి మాటలు కనిపిస్తాయి. చెప్పండి, ఎవరి మాటలు? మోషే చివరి మాటలు. మోషే గారికి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? యెహోషువ. యెహోషువ జీవితాన్ని కనుక మనం గమనిస్తే యెహోషువ యొక్క చివరి మాటలన్నీ కూడా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం అంతా కూడా చదివితే ఆ అధ్యాయం అంతా కూడా యెహోషువ యొక్క చివరి మాటలు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇశ్రాయేలు దేశానికి 2వ రాజైన దావీదు జీవితాన్ని గనక మనం గమనిస్తే దావీదు జీవితంలో కూడా ఆయన కూడా చివరి మాటలు మాట్లాడారు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం అంతా కూడా దావీదు యొక్క చివరి మాటలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన జీవితాన్ని గమనిస్తే ఆయన కూడా చివరిలో చాలా మాటలు మాట్లాడారు. యోహాను సువార్త ప్రకారం 13వ అధ్యాయం దగ్గర నుండి 16వ అధ్యాయం వరకు, అనగా 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి మాటలు కనిపిస్తూ ఉంటాయి. యేసయ్య బైబిల్ గ్రంథంలో చివరి మాటలకు అంత ప్రాముఖ్యతనిచ్చాడు, అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఎందుకు చివరి మాటలకు ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత అంటే చివరి మాటలు అనుభవంలో నుండి వస్తాయి. చెప్పండి, ఎక్కడి నుండి వస్తాయి? అక్కడ దాకా ఎందుకండి, మన గ్రామాల్లో జరిగే ఆ జనరల్గా జరిగే పరిస్థితిని కనుక మనం కొంతసేపు ఆలోచన చేస్తే, ఏదైనా ఒక కుటుంబంలో తల్లి చనిపోబోతుంది అనుకోండి, తల్లి యొక్క కుమార్తెలు దూరంలో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కబురు పెడతారు, అమ్మా మీ అమ్మ చనిపోయేలాగా ఉంది, చివరి మాటలు ఏమైనా నీతో చెప్తుందేమో, వచ్చి మీ అమ్మ మాటలు వినమ్మా అని చెప్తారు. సరేనని చెప్పేసి వాళ్ళు కూడా గబగబ వస్తారు. ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల ఈ తల్లి చనిపోయింది అనుకోండి, ఆ తల్లి మీద ఇలా పడి ఏడుస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా, అమ్మా ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా, ఒక్క మాట అయినా నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయావా. ఇంతకీ ఆ తల్లి ఏం మాట్లాడితే ఈ కూతురు వినాలనుకుని ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో చెప్పనా, కొంతమంది చెడ్డ కూతుర్లు ఉంటారు. చెడ్డ కూతుర్లు ఎలా ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారంటే ఆ తల్లి చనిపోయే ముందు ఆ ముక్కులియి, ఆ చెవులియి, ఆ మెళ్ళోయి అన్నీ ఎక్కడ పెట్టి వెళ్ళిపోయిందో ఈ ముసలిది, చెప్పినట్టయితే బంగారం అంతా కూడా
నా సొంతం అయిపోయేది, చెప్పకుండానే చచ్చిపోయింది ఈ ముసలిదని చెడ్డ కూతుర్లు ఏడుస్తారు. ఇప్పుడు అందరూ చెడ్డ కూతుర్లే ఉండరు కదా, మంచి కూతుర్లు కూడా ఉంటారు. మంచి కూతుర్లు ఎందుకు ఏడుస్తారు? అరే మా అమ్మ చివరి మాటలు నేను వినలేకపోయానే, మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ దగ్గరలో నేను లేకపోయానని బాధపడుతూ ఏడుస్తారు. ఇప్పుడు కూతురులే కాదు కదా, కొడుకులు కూడా ఉన్నారు కదా. మరి మా కొడుకుల సంగతి కూడా చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు కుటుంబాల్లో తండ్రి చనిపోతున్నాడు అనుకోండి, ఆ కొడుకులు దూరంలో ఉంటే వాళ్ళకు కూడా కబురు పెడతారు, అయ్యా మీ నాన్నగారు చనిపోయేలాగా ఉన్నాడు, త్వరగా వచ్చి మీ నాన్న నీతో ఏమైనా చెప్తాడేమో, ఏమైనా మాట్లాడతాడేమో, త్వరగా రా అని పిలుస్తారు. వీళ్ళు కూడా వస్తారు. బహుశా అనుకుందాం వీళ్ళు వచ్చే లోపల ఈ తండ్రి కూడా చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఏడుస్తారు. ఏమని? నాన్న ఒక్క మాట అయినా చెప్పకుండానే వెళ్ళిపోయావా, ఒక్క మాట అయినా మాట్లాడకుండానే వెళ్ళిపోయావా. ఇంతకీ వీళ్ళకేం వినాలని ఉంది? మంచి కొడుకులకైతే అరే మా నాన్న మాట వినలేకపోయాను, మా నాన్న స్వరాన్ని వినలేకపోయానని బాధతో ఏడుస్తారు. ఇప్పుడు అందరూ మంచి కొడుకులే ఉండరు కదండి, చెడ్డ కొడుకులు కూడా ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు, దాంట్లో అనుమానం లేదు. మరి ఈ చెడ్డ కొడుకులు ఎందుకు ఏడుస్తారయ్యా అని అడిగితే, మా నాన్న దస్తావేజీ పేపర్లన్నీ ఎక్కడ పెట్టాడో, నోటు కాగితాలన్నీ ఎక్కడ పెట్టాడో, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చాడో, ఇంకా డబ్బులు ఎక్కడెక్కడి నుండి రావాల్సినవి అన్నీ ఉన్నాయో ఇవన్నీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఈ ముసలోడు. అరే రే రే నా ఆస్తి అంతా కూడా పోయిందేమో, మొత్తం వచ్చిద్దో రాదని దురుద్దేశంతో ఏడుస్తారు చెడ్డ కొడుకులో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచి కొడుకైనా మంచి కూతురైనా, చెడ్డ కూతురైనా చెడ్డ కొడుకైనా, ఎవరైనా సరే అందరూ కూడా ఏడుస్తారు చివరి మాటల కొరకు. చెప్పండి, ఏ మాటల కొరకు? ఎందుకంటే మనుషులుగా చివరి మాటల కొరకు మనం అంత ప్రాముఖ్యతను ఇస్తాం. మనమే కాదు, దేవుడు కూడా అంతే ప్రాముఖ్యతను బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూసాం. ఒకటి యాకోబు, అలాగే మోషే, యెహోషువ, దావీదు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఐదుగురు యొక్క చివరి మాటలు చూస్తూ వచ్చాం. అయితే ఈరోజు మనం చివరి మాటలు మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వద్దాం. ఎందుకంటే యేసయ్య చివరిగా 13, 14, 15, 16 అధ్యాయాలు, 4 అధ్యాయాల్లో కూడా మీరు గమనిస్తే 13వ అధ్యాయం మొదటొచ్చిన నుండే ఆయన ప్రారంభం ఉంటుంది. యేసయ్య తన సమయం అయిపోతుంది అన్నప్పుడుగా, చివరి గడియలు వచ్చేసినాయి అన్న ఆ టైంలో యేసయ్య ఈ మాటలు మాట్లాడారు అన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ 4 అధ్యాయాలు కూడా యేసయ్య చివరిలో మాట్లాడుతున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 4 అధ్యాయాల్లో ఈ రాత్రికాల సమయం మన ధ్యానాంశంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. ఏమని చదివాం? మరొకసారి చదవండి అమ్మా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చివరిలో ఈ మాటలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అయితే మీరు వెళ్ళి ఫలించాలని, మీ ఫలము నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని నియమించి ఉన్నానని చాలా అద్భుతంగా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి మాటలని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే నా ప్రసంగాన్ని దీన్ని వివరించడానికంటే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. సహజంగా ప్రసంగాలన్నింటిలో కూడా ఎక్కువగా అంశ ప్రసంగం అని వింటూ ఉంటాం. ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశాన్ని ప్రకారంగా మాట్లాడుతూ వెళ్తారు. మీ పాస్టర్ గారు కూడా అలాగే మాట్లాడతారు. మొన్న 3 మొక్కలు మీకు నేర్పించారు, మీకే కాదు నేను కూడా నేర్చుకున్నాను. హల్లెలూయా. ఏంటవి? 1 మానుకొనుట, 2 ఆనుకొనుట, 3 చాలా అద్భుతంగా గుర్తున్నాయి. ఇలాంటి విశ్వాసులు ఉంటే మా పాస్టర్ గారు ఎంత సంతోషిస్తారు. హల్లెలూయా. చెప్దాం గట్టి, హల్లెలూయా. ఇలా అంశం మీద మాట్లాడే ప్రసంగికులన్నా, అలాంటి ప్రసంగాలన్నా నాకు చాలా ఇష్టం. అలాంటి ప్రసంగికులు కావాలి, అలాంటి ప్రసంగాలు మనం వినాలి. అయితే ఈరోజు మనం అంశ ప్రసంగాన్ని ధ్యానం చేయడం లేదు, కానీ ఈరోజు ధ్యానం చేసే ప్రసంగం ఎలా ఉండబోతుందంటే ప్రశ్న జవాబులా ఉండబోతుంది. చెప్పండి, ఎలా ఉండబోతుంది? కొంతసేపు మనమంతా కూడా స్కూల్లోనో కాలేజీలో ఉన్నాం అనుకుందాం. ఈ ప్రసంగం అంతా కూడా నేను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను. ఆ ప్రశ్నకు బైబిల్లో నుండే సమాధానాన్ని వెతుకుతూ వెళ్దాం. అయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటయ్యా అని అడిగితే, అసలు మానవుని జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? చెప్పండి, ఈరోజు మీరందరూ కూడా చెప్పండి. మొదటి ప్రశ్న ఏంటి? మానవుని జీవితం పట్ల
దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం, లైవ్లో చాలామంది మాటలు వింటూ ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఇక్కడ కూర్చున్న మనందరి జీవితం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ సంకల్పం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం, ఆ సంకల్పం తెలుసుకొని బ్రతకడం మనం నేర్చుకోవాలి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుని ఉద్దేశం సంకల్పం మన పట్ల ఏమయ్యున్నదో తెలియకుండానే ఈ కాలంలో చాలామంది బ్రతికేస్తున్నారు. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు ఈ సృష్టిలో దేవుడు ఒక దాన్ని సృజించాడు అంటే ఒక పర్పస్తోనే, ఒక ఉద్దేశంతోనే, ఒక సంకల్పంతోనే దేవుడు ప్రతిదానిని కూడా సృష్టించాడు. ఏ ఉద్దేశం లేకుండా, ఏ సంకల్పం లేకుండా ఈ సృష్టిలో దేవుడు దేన్నైనా చేశాడా? దేన్ని చేయలేదు. ప్రతిదాన్ని కూడా ఒక ఉద్దేశంతోనే. ఇప్పుడు మనుషులుగా మనం ఉన్నాం, మనకు నోరిచ్చాడు మాట్లాడటానికి, మనసిచ్చాడు ఆలోచించడానికి, మన భావాన్ని మనం చక్కగా వ్యక్తపరచగలం. ఇన్ని ఉన్న మన పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం, ఒక సంకల్పం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. అయితే ఈరోజు మిమ్మల్ని అందరిని కూడా ఇక్కడ అడుగుతా ఉన్నాను, మరి మీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, మీ జీవితం పట్ల దేవుని సంకల్పం ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పేలాగా ఉండాలి. హల్లెలూయా. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈనాటి కాలంలో చాలామంది విశ్వాసులు వాళ్ళ జీవితం పట్ల వాళ్ళు కలిగి ఉన్న, దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం, సంకల్పం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక పశువు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గేదె దగ్గరికి వెళ్ళాం, తెలుసు కదా మీకు గేదెలన్నీ కూడా. వెళ్ళి అడుగుదాం, అమ్మ గేదె గారు అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు, దేవుడు మిమ్మల్ని ఎందుకు కలుగు చేశాడు అని మనం గనక ఇలా అడిగితే దానికి మాట్లాడటానికి మాటలు వచ్చా? రావు. మనకులాగా మనసులో ఆలోచించగలదా? లేదు. మనకులాగా భావాన్ని వ్యక్తపరచగలదా? లేదు. కానీ గేదెను గనక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు దేవుడు ఎందుకు దాన్ని తయారు చేశాడో అందుకే బ్రతుకుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒక ఆయన ఇలా అన్నాడు, ఒకవేళ గీత గనక మాట్లాడటం కనుక వస్తే మనం వెళ్ళి గీత దగ్గరికి వెళ్ళి అసలు దేవుడు నిన్ను ఎందుకు తయారు చేశాడు, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో చెప్పు అని అడిగితే గీత ఇలా సమాధానం చెప్తుందంట. ఏమన్నా తెలుసా? దేవుడు నన్ను ఎందుకు కలుగు చేశాడంటే, దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడంటే పచ్చని గడ్డి తిని, తెల్లటి పాలిచ్చి, నల్లటి పేడ వేసి మనుషులకు సేవ చేయడానికే దేవుడు నన్ను సృష్టించాడు అని చెప్తుందంట. హల్లెలూయా. ఏమండి, నేను అంటాను, ఆఫ్టర్ ఆల్ ఒక పశువుకే ఎంత ఉద్దేశం ఉంటే, ఎంత సంకల్పం ఉంటే, మనం 5-6 అడుగులు మనుషులం, మరి మన పట్ల దేవునికి ఉద్దేశం ఉండదంటారా? ఖచ్చితంగా ఉంది. దేవునికి మన పట్ల ఒక అద్భుతమైన సంకల్పం ఉంది. ఈరోజు ఆ ఉద్దేశం ఏంటో, ఆ సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో అసలు మానవుని జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని సంకల్పం ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు నా ముందు ఈ చక్కని స్టాండ్ ఉంది. ఈ స్టాండ్ ఎవరు తయారు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తే, బాబు అసలు ఈ స్టాండ్ ఎందుకు తయారు చేసావు అని అడిగితే ఆయన మాత్రమే సమాధానం చెప్తాడు, దీన్ని ఆయన ఎందుకు తయారు చేయాలనుకున్నాడో. ఇప్పుడు మనుషులుగా మనం ఉన్నాం, మనల్ని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు, దేవుడు సృష్టించాడు. ఈ రాత్రి కూడా మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా అసలు నువ్వు ఎందుకు సృష్టించావు, నన్ను అసలు ఎందుకు కలుగు చేసావు, నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా జీవితం పట్ల నీ సంకల్పం ఏంటి అని ప్రభువును మనం అడిగితే ప్రభు ఈ రాత్రి మనకు సమాధానం చెప్తాడు. హల్లెలూయా. అడుగుదాం, యేసయ్యా అసలు మమ్మల్ని అందరిని ఎందుకు సృష్టించా, మమ్మల్ని అందరిని ఎందుకు కలుగు చేశా అని ప్రభువును మనం అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు మనం చదివిన వచనమే అక్కడ రాయబడి ఉంది, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. మీరు అంటారయ్యా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని నియమించాను అని చెప్పేసి ఉంది కదా, మరి మీరేమో ఉద్దేశం సంకల్పం అంటున్నారు కదా అనే ప్రశ్న మీలోకి వస్తుందేమో. అయితే మన దగ్గర ఉన్న బైబిల్ ఇది అఫీషియల్గా ఉన్నట్లుగా కనపడుతుంది ఈ బైబిల్ లాంగ్వేజ్. అయితే వాడుక భాష బైబిల్ ఒకటి ఉంది. ఆ వాడుక భాష బైబిల్లో ఇదే వచనం కనుక చదివితే ఎలా ఉండిద్దంటే, నేను చదువుతాను, మీ దగ్గర ఎవరి దగ్గర వాడుక భాష బైబిల్ బహుశా ఉండదు, కానీ ప్లే స్టోర్లో తెలుగు స్టడీ బైబిల్ యాప్ అని మీరు సెర్చ్ చేస్తే ఒక యాప్ వస్తుంది. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో బైబిల్ అంతా కూడా అలాగే ఉండిద్ది. అలా ఉన్న భాషలో ఈ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరందరూ కూడా జస్ట్ వినండి. అక్కడ యోహాను సువార్త 15:16లో ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మలను ఎన్నుకొన్నాను, మిమ్మలను నియమించాను, మీరు వెళ్ళి ఫలించాలని, మీ ఫలము నిలిచి ఉండాలని, నా పేర మీరు తండ్రిని ఏది అడిగితే అది ఆయన మీకు ఇవ్వాలని నా ఉద్దేశము అని రాయబడి ఉంది. హల్లెలూయా.
అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి సెర్చ్ చేసి ఓపెన్ చేసి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మిమ్మల్ని తయారు చేయడం వెనకాల, మిమ్మల్ని సృష్టించడం వెనకాల, మిమ్మల్ని కలుగు చేయడం వెనకాల నా ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు ఫలించాలి. చెప్పండి, ఏం చేయాలి? మీరు ఫలించాలి. అందుకనే మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రొఫైల్ పైన యూట్యూబ్ బ్యానర్ అని ఒకటి ఉంటుంది. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. అక్కడ కూడా రాయబడి ఉంది ఏంటో తెలుసా? 2025 ఈజ్ ఏ ఫ్రూట్ఫుల్నెస్ ఇయర్ అని రాయబడి ఉంది మీ యూట్యూబ్ ఛానల్లోనే. హల్లెలూయా. అంటే మీ సేవకుల ఆశ కూడా ఏంటో తెలుసా? మీరు ఫలించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరేం చేయాలి? ఫలించాలి. ఇలా ఫలించాలి అన్నప్పుడు సహజంగా చాలామందికి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయ్యా, ఫలించడానికి మేమేమైనా చెట్లుమా? ఫలించడానికి మేమేమైనా వృక్షాలమా అని అనుకుంటూ ఉంటారు. ఆత్మ సంబంధంగా దేవుడు మనలందరినీ కూడా చెట్లనే పిలిచాడు. చెప్పండి, ఏమని పిలిచాడు? ఎక్కడుందయ్యా, ఎక్కడో నేను సొంతంగా చెప్తున్నావు అని అనుకుంటారేమో. లేదు, బైబిల్లోనే రాయబడి ఉంది. 1 కీర్తన 3వ వచనం మీరు చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధన్యుడు అతడు, ఆకువాడక తన కాలమందు. చూసారా, మీరే సమాధానం చెప్పేశారు. హల్లెలూయా. ఎలా ఉంటాడంట? ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఇంకా మీకు కావాలంటే బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గారు ఉన్నాడు. ఆయన చెప్తాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పేసి మాట్లాడు. అంటే దావీదు తన జీవితాన్ని దేంతో పోల్చి మాట్లాడాడు? పచ్చని ఒలీవ చెట్టుతో పోల్చి మాట్లాడారు. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజర్ అనే రాజు ఉన్నాడు. రాజుగారికి కల వచ్చింది రాత్రికాల సమయంలో. కల రాగానే కలవరం వచ్చేసిందంట. కలవరం రాగానే దానియేలు పిలిచాడు. దానియేలు గారు, కల వచ్చిందయ్యా, కల్లో చెట్టు కనపడుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు. దానియేలు చెప్పిన మాట ఏంటి తెలుసా? రాజా, ఆ చెట్టు ఎవరో కాదు, ఆ చెట్టువి నీవే. అంటే బైబిల్ ప్రకారంగా మనిషిని దేవుడు దేంతో పోల్చి మాట్లాడాడు? దేవుడే కాదండి, మనం కూడా కొన్నిసార్లు పిల్లల్ని తిట్టేటప్పుడు ఏమని తిడతారు తెలుసా? అరే, చెట్టులాగా ఎదిగావు, బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని తిడతా ఉంటారు. అంటే మనకు తెలియకుండా మనమే మనిషిని చెట్టుతో పోల్చి మాట్లాడేస్తున్నాం. బైబిల్ కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరినీ కూడా చెట్టు అని పిలిచింది, నమ్మని వాళ్ళందరినీ పొట్టు అని పిలిచింది. హల్లెలూయా. మీరు అదే కీర్తన 1 కీర్తన కిందకు వస్తే, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు. అంటే అర్థం ఏంటి? దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా దేవుడు చెట్టు అన్నాడు, నమ్ముకున్న వాళ్ళందరినీ పొట్టు అన్నాడు. దాంట్లో ఏ అనుమానం కూడా లేదు. చెట్టుకి పొట్టుకి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? చెట్టు మీదకి పొట్టు మీదకి ఒకసారి గాలి వచ్చింది అనుకోండి, చెట్టు అక్కడే ఉండిద్ది, పొట్టు ఎగ్గిరి అవతల పడిద్ది. చెట్టుకి పొట్టుకి ఉన్న మరొక వ్యత్యాసం ఏంటో తెలుసా? చెట్టుకు వేరు ఉండిద్ది, పొట్టుకు ఏ వేరు కూడా ఉండదు. అంతేకాదు, చెట్టు ఫలిస్తుంది, పొట్టు ఏ ఫలాన్ని ఇవ్వలేదు. చెట్టు మనిషికి ప్రయోజనకరంగా ఉంటుంది, పొట్టు ఏ ప్రయోజనానికి మనిషికి అసలు ఉపయోగపడదు. అయితే ఈ రాత్రికాల సమయంలో మీరు అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు నేను చెట్టునా పొట్టునా? హల్లెలూయా అనండి ఒకసారి మీరు అందరూ కూడా. నేను చెట్టునా పొట్టునా? ఇంతకీ ఎవరు మీరు? ఈరోజు అది ఎవరో చెప్పాల్సిన బాధ్యత నాది కాదు, కానీ మీరే తేల్చేసుకోవాలి. ఈ ప్రసంగం అయ్యే లోపల మీరు చెట్టా పొట్టో తేల్చేసుకోండి. హల్లెలూయా. దేవుని నమ్మని వాళ్ళందరినీ కూడా, మారు మనసు పొందని వాళ్ళందరినీ, ఇంకా రక్షణ అనుభవంలోకి నడిపించబడిన వాళ్ళని, బాప్తిస్మ అనుభవంలోకి రాని వారిని, యేసయ్య సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరినీ కూడా వాక్యం ఏమంటుందో తెలుసా? పొట్టు అని పిలుస్తూ ఉంది. అయితే కొంతమంది ఇక్కడ కూడా చెట్లు అనే వాళ్ళు కూడా ఉండుంటారు. రక్షణ పొందిన వాళ్ళు చెట్టు అని అంటుంది, బాగానే ఉంది. మరి చెట్టు అంటున్నావు, ఇంతకు నేను సపోటాకాయ చెట్టునా, మామిడికాయ చెట్టునా, వంకాయ చెట్టునా, టెంకాయ చెట్టునా అని అనుకోబాకండి. ఎందుకంటే దేవుడు మనలను ఈ లోక సంబంధమైన చెట్లుగా ఆయన పోల్చి మాట్లాడట్లేదు. మనందరం కూడా ఎవరయ్యా అని అడిగితే ఆత్మ సంబంధమైన చెట్లం. చెప్పండి, ఏ చెట్లు? మనం ఆత్మ సంబంధమైన చెట్లమైన మనము ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి, ఆత్మ సంబంధమైన నాలుకలకు రుచినివ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు అందరు కూడా. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన చెట్లు అన్నారు, బాగానే ఉంది. మరి ఆత్మ సంబంధమైన ఫలాలు అంటే ఏంటి? అసలు ఏ ఫలాలు ఫలించాలి క్రైస్తవుడు? బైబిల్ గ్రంథంలో
వెన్నుముక లాంటి పుస్తకాలు 4 పుస్తకాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది భక్తులు చెప్తారు పెద్దవాళ్ళు, ఒకవేళ ఆ పుస్తకాలు కనుక బైబిల్ గ్రంథంలో లేకపోతే బైబిల్ గ్రంథం ఈ రోజు వరకు అసలు నిలిచుండేది కాదంట. చాలా అద్భుతమైన పుస్తకాలు. ఇంకొక విషయం తెలుసా, ఈ 4 పుస్తకాలు రాసింది ఒక ఆయనే. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు గారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ 4 పుస్తకాలను కూడా ఒక వరుస క్రమంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ 4 పుస్తకాల దగ్గరికి వచ్చామంటే, ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించవలసిన ఫలాలు ఈ యొక్క 4 ఫలాలు ఈ 4 పుస్తకాల్లో రాయబడినాయి. జస్ట్ మీకు రెఫరెన్స్లు మాత్రమే చెప్తాను, ఒకసారి చదువుదాం చూడండి. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించవలసిన ఫలాలు ఏవనగా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ వచనం చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా టక 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 చెప్పేస్తారు. చాలా బాగా మనందరికి కూడా పరిచయం అయింది. అయితే ఇక్కడ మొట్టమొదటి ఫలం రాయబడింది ఏంటంటే ఆత్మఫలము. చెప్పండి, ఏ ఫలము? కానీ కొంతమంది నీ తప్పుగా అర్థం చేసుకుని ఆత్మఫలాలు ఎన్ని అని అడుగుతూ ఉంటారు. పిల్లలు అయ్యగారు 9 అండి అని ప్రేమ, సంతోషం అని వరుసగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆత్మఫలము ఒకటే. చెప్పండి, ఎన్ని? ఇప్పుడు రాయబడిన వచనంలో ఆత్మఫలములేమనగా అనుందా, ఆత్మఫలమేమనగా అనుందా? ఫలమేమనగా. అక్కడ సింగులర్ వర్డ్ ఉపయోగపడింది. అంటే ఏకవచనంలో రాయబడి ఉంది. అక్కడ ఉన్న ఫలము ఒకటే, ఆ ఫలములో 9 భాగాలు ఉన్నాయి. అది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. మొట్టమొదటిగా ఏ ఫలం అంటే ఆత్మఫలం. రెండోది చూద్దామా? నెక్స్ట్ గలతీయులకు రాసిన పత్రిక తర్వాత నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఇక్కడ రెండోది కనబడుతుంది, వెలుగు ఫలము. అనండి ఒకసారి. ఇందాక మనం ఒకటి చూసాం, ఒకటి ఆత్మఫలము, రెండోది వెలుగు ఫలం. నెక్స్ట్ మూడోది చూద్దామా ఒకసారి. నెక్స్ట్ పత్రిక చూడండి, ఎఫెసీ తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇక్కడ 9 నుండి 11 వరకు మీకు కలిపేసి కనపడతాయి. 9వ వచనం దగ్గర నుండి మీరు 5వ లైన్ కనుక చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్నవారై. చెప్పండి, మూడో ఫలం ఏంటి? నీతి ఫలము. ఒకటి ఆత్మఫలము, రెండోది వెలుగు ఫలము, మూడోది నీతి ఫలము. 4వది కూడా చూద్దామా? నెక్స్ట్ పత్రిక రండి. కొలస్సీలకు రాసిన పత్రిక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇక్కడ కూడా 10వ వచనం. సేమ్ 9వ వచనం దగ్గర నుండి ఆ కిందకి 5 లైన్లు కనుక మీరు కిందకి వెళ్తే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని అడిగితే, ప్రతి సత్కార్యములో సఫలులగుచు. కనిపించిందా? ప్రతి సత్కార్యములో సఫలులగుచు. అంటే 4వ ఫలం ఏంటంటే సత్కార్యములు అనే ఫలం. చెప్పండి, ఏ ఫలము? అర్థమవుతుంది అందరికీ? 4 ఫలాల గురించి విన్నాం. ఒకటి ఆత్మఫలము, రెండోది వెలుగు ఫలము, 3 నీతి ఫలము, 4 సత్కార్యాలు అనే ఫలం. ఈ 4 ఫలాలు ఏ క్రైస్తవుడైతే ఫలిస్తాడో వాడు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడినట్లే. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి చూపించగలుగుతాడో. ఏ వ్యక్తులైతే ఈ 4 ఫలాలు ఉంటాయో ఆ వ్యక్తి యేసయ్య ఈ లోకానికి ప్రతిబింబంగా మార్చబడతాడు. ఆత్మఫలం ఫలించినప్పుడు అక్కడ ఉన్నాయి చూసారా 9 భాగాలు. ఆ 9 భాగాలు మనలో కనబడతాయి. మనలో ప్రేమ ఉండిద్ది, మనలో సంతోషం ఉండిద్ది, మనలో సమాధానం ఉండిద్ది, సాత్వికం, దయాళత్వం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, మంచితనం. అక్కడున్న 9 లక్షణాలు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఆత్మీయంగా నువ్వు ఫలించినప్పుడే. హల్లెలూయా. రెండో ఫలం ఏంటిది? వెలుగు ఫలం అని విన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నానని చెప్పేసి. యేసయ్య వెలుగులో గనక మనం నడిచామనుకోండి, వెలుగు ఫలం మనం కూడా ఆటోమేటిక్గా వెలగడం ప్రారంభిస్తాం. అప్పుడు ఆయన చెప్తాడు, యెషయా గ్రంథంలో ఉంటుంది, మిమ్మలను అన్యజనులకు నేను వెలుగుగా నియమించి ఉన్నాను అని మాట్లాడతాడు. వెలుగు ఫలం ఫలించినప్పుడు అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొచ్చే వెలుగుగా మనము మార్చబడతాం. మూడోది నీతి ఫలం అని విన్నాం. నీతిగా బ్రతకడం నేర్చుకుంటాం. మనలో అవినీతి ఉండదు, మోసం చేసే మనస్తత్వం ఉండదు, మనలో ఒకళ్ళని
తొలనాడే మనస్తత్వం ఉండదు. మనం చేసే ప్రతి పని కూడా నీతియుక్తంగా ఉంటుంది. ఎందుకంటే అసలు మన ప్రభువే నీతి కలిగిన దేవుడు. ఆయన బిడలమైన మనం కూడా నీతి కలిగిన వారిగా మార్చబడతాం. చివరిది సత్కార్యాలనే ఫలం. సత్ అంటే మంచి, కార్యము అనగా పని. అంటే మంచి పనులు చేసే ఫలం ఫలిస్తాం. మనం చేసే ప్రతి పని కూడా ఎలా ఉంటుందంటే అది మంచి పనే. ఇక చెడు పనులు అనేవి మనము చేయం. ఎప్పుడు తెలుసా, ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఆత్మ ఫలాలు ఫలించినప్పుడే ఈ 4 ఫలాలు యేసు నామం పేరిట మనమంతా కూడా ఫలించుదుముగాక. మాకు కొంచెం విశ్వాసంతో, నమ్మకంతో, అసలు నిజంగా నా జీవితంలో ఇది జరిగిపోయింది అన్నట్లుగా విశ్వాసంతో చెప్పాలి. ఆమెన్ గాక అనగానే ఆమెన్ అనాలి అనేయడం కాదు, కానీ విశ్వాసంతో చెప్దాం. ఈ ఫలాలన్నీ కూడా మనం ఫలించే కృప దేవుడే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్న ఈ 4 ఫలాలు మన ప్రసంగం అర్థమవుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ. ఈరోజు మొదటి ప్రశ్నలోనే మనం అందరం కూడా ఉన్నాం. ఏంటి మన మొదటి ప్రశ్న? అసలు మానవుని జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఏంటమ్మా దేవుని ఉద్దేశం? ఫలించాలి. ఫలించడానికి మనం ఏమైనా చెట్లు అంటే చెట్లువేను, ఆత్మ సంబంధంగా చెట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. అలా ఏ ఫలాలు ఫలించాలో ఇంతవరకు కూడా ఒక 4 ఫలాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ ప్రశ్నలోనే ఇంకో చిన్న ప్రశ్న అడుగుతానే, నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పండి. మీరందరూ కూడా సమాధానం చెప్పేస్తారు. ఏంటి ఆ ప్రశ్న అడిగితే, ఇప్పుడు ఎప్పుడైనా సరే కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయా, కాయలు లేని చెట్టుకి రాళ్ళు పడతాయా? చూసారా ఎంత బాగా చెప్పేశారో. హల్లెలూయా. ఇంకో ప్రశ్న అడుగుతానే, చిన్న ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇప్పుడు ఎవడైనా కాయలున్న చెట్టు మీదకి ఎక్కుతాడా, కాయలు లేని చెట్టు మీదకి ఎక్కుతాడా? కదా, చూసారా ఎంత అద్భుతంగా సమాధానం చెప్పేస్తున్నారు. హల్లెలూయా. మీకు ప్రసంగం అంతా కూడా చాలా అద్భుతంగా అర్థమవుతుంది. చాలా సంతోషం. ఇప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా, అవమానాలు అనే రాళ్ళు పడతా ఉంటాయి, కష్టాలు అనే రాళ్ళు పడతా ఉంటాయి, సమస్యలు అనే రాళ్ళు పడతా ఉంటాయి, నిందలు అనే రాళ్ళు పడతా ఉంటాయి. ఇవన్నీ పడినప్పుడు ఏమనుకోవాలి తెలుసా, ప్రభువా నీ కొరకు నేను ఎంతో కొంత ఫలిస్తున్నాను కాబట్టే నా మీదకి ఈ రాళ్ళన్నీ కూడా పడుతున్నాయి అయ్యా. ఇవన్నీ పడుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా, ప్రభువా నీకు స్తోత్రం, దేవా నేను ఫలించడానికి ఎంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చేవయ్యా అని దేవుని స్తుతించడం నేర్చుకోవాలంట, దేవుని గణపరచడం నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఏదైనా కష్టం రాగానే, ఏదైనా సమస్య రాగానే, ఏదైనా బాధ రాగానే ఊసూరుమంట కూర్చుంటాం. అసలు దేశంలో ఎవరికి రాని బాధ అంతా, తురకపాలెంలో ఎవరికి రాని కష్టం అంతా అసలు నా ఒక్కదానికే వచ్చేసింది, నా ఒక్కడికే వచ్చేసింది అన్నట్టుగా చాలామంది బాధపడిపోతారు. గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినప్పుడు సహజంగా బాధ వస్తుంది, నేను కాదనడం లేదు. అయితే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా ఆయనను స్తుతించడం, ఆయన నామాన్ని మహింపరిచి ఈ కష్టం, ఈ బాధ, ఈ సమస్య ఇంకా నన్ను మెరుగుపరచడానికే, ఇంకా నన్ను ఫలింపజేయడానికే దేవుడు అనుమతించాడని దాన్ని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలంట. ఆమేన్ చెప్దాం. నిజంగా దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక, ఆ స్థాయిలోకి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా ఫలించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఇంకో చిన్న ప్రశ్న అడుగుతానే, నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పండి. 3వ ప్రశ్న ఏంటంటే, దాంట్లోనే ఇప్పుడు ఏ చెట్టు అయినా ఫలించిన తర్వాత నేను ఫలించిన ఫలాలు నేనే తింటాను, మీకు ఎవరికి పెట్టను అని అంటది ఏ చెట్టు అయినా? అర్థమవుతుంది కదా ప్రశ్న. ఏ చెట్టు అయినా కాయలు కాసిన తర్వాత నేను కాసిన కాయలు నేనే తింటాను, అసలు మీకు ఎవరికి ఇవ్వను, రాకేష్కి అసలు ఇవ్వను అంటదా? ఏ చెట్టు అందో కదా. ఎందుకంటే చెట్టు ఫలిస్తుంది తన కోసం కాదు, తన మీద వ్యవసాయం చేస్తున్న రైతు కోసం, రైతు యొక్క స్నేహితుల కోసమే ఫలిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంగా క్రైస్తవులుగా మనందరం కూడా ఫలిస్తుంది మన కోసమేమి కాదు, మన మీద ఉండి వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారుడైన పరలోకపు తండ్రి కోసం. అంతేకాదు ఆయన పిల్లలైన పరిశుద్ధుల కోసం, ఆయన పిల్లలైన పాపుల కొరకు మనం ఫలించాలి. కానీ క్రైస్తవంలో ఈ కాలంలో చాలామంది ఎలా ఉన్నారు తెలుసా, నేను ఫలిస్తుంది నా ఆశీర్వాదం కొరకు, నేను ఫలిస్తుంది నా దీవెన కొరకు, నేను ఫలిస్తుంది నా అభివృద్ధి కొరకు అని వారి కోసమే చూస్తూ ఉన్నారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే, మన క్రైస్తవులకు ఉన్నంత స్వార్థం బయట వాళ్ళకు కూడా ఉండదండి. హల్లెలూయా. చెప్తాం గట్టి హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనలో స్వార్థం ఉండకూడదు. నేను ఫలిస్తుంది నా కోసం కాదు, నా దేవుడి కోసం ఫలిస్తున్నాను, నా తండ్రి అయిన వారి పిల్లల కొరకు, పరిశుద్ధుల కొరకు ఫలిస్తున్నాను, పాపుల కొరకు ఫలిస్తున్నానని యేసయ్య కొరకు ఫలించే కృప మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక.
అందుకని ఏఆర్ స్టీవెన్సన్ గారు ఓ చక్కని పాట రాశారు. ఏమన్నా తెలుసా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. రెండోసారి నాతో కలిసి పాట. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. అందరు కూడా పాడదాం. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? మన వైపు తేరి చూస్తున్నాడంట. ఎందుకంటే మనం ఆయన కొరకు ఫలించాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ప్రశ్న, మానవుని జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటయ్యా? దేవుని ఉద్దేశం అంటే ఫలించడమే మానవుని జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం. ఇంతవరకు కూడా ఫలించాలన్నారు, బాగానే ఉంది. రెండో ప్రశ్న దగ్గరికి వస్తున్నాను. మరి ఫలించాలంటే ఏం చేయాలి? రెండో ప్రశ్న చెప్పండి. రెండో ప్రశ్న ఏంటి? ఫలించాలంటే ఏం చేయాలి? మరలా యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. మీరు ఆ పేజీ అలా పట్టుకున్న ప్రాబ్లం లేదు. ఈరోజు ప్రసంగం అంతా కూడా అధ్యాయంలో నుండి మనం చూడబోతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న సమాధానం ఏంటంటే, అయ్యా మీరు ఫలించాలంటే మీరు నా యందు నిలిచి ఉండాలి. చెప్పండి. ఫలించాలంటే ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండాలి, బాగానే ఉంది. ఇంతకు మనం ఏమైనా నిజమైన ద్రాక్ష తీగలమా అంటే కాదు. మనం ఎవరం అంటే అడవి ద్రాక్ష తీగలం. ఇప్పుడు అడవి ద్రాక్ష తీగలకి పైనుండి వ్యవసాయం చేయడానికి వ్యవసాయదారుడు ఉంటాడా? ఉండడు. రైతన్నా ఉంటాడా? రైతు కూడా ఉండడు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెరిగేస్తాయి, వాటికి నచ్చినట్లు బ్రతికేస్తూ ఉంటాయి, ఎడాపెడ ఎదిగిపోతూ ఉంటాయి అడవి ద్రాక్ష తీగలో. మీకు విషయం చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువును నమ్మక మునుపు, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు మనమంతా కూడా ఎవరో తెలుసా? అడవి ద్రాక్ష తీగలమే. అయితే ఆ పరలోకపు తండ్రి మన యందు తన విశేషమైన కనికరం చేత, తన విశేషమైన కృప చేత మనలందరినీ ప్రేమించి నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభుతో పాటు అడవి ద్రాక్ష తీగలమైన మనల్ని కూడా అంటు కట్టాడు. హల్లెలూయా. అంటు కట్టడం అంటే మీరు ఎప్పుడైనా చేస్తే ఆ ప్రక్రియ అంతా కూడా చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. అంటు కట్టడం అనేది ఏం చేస్తారు? చక్కగా ఒక చెట్టును ఒక వైపున కోస్తారు, అలాగే మరొక చెట్టును కూడా ఇంకొక వైపున కోసి ఈ రెండు చెట్లను కలిపి దాన్ని చక్కగా అంటు కడతారు. ఇంగ్లీష్లో దాన్నే గ్రాఫ్టింగ్ అని పిలుస్తారు. ఈ అంటు కట్టే ప్రక్రియ చాలా అద్భుతమైనది. ఈ చెట్టులో ఉన్న సారం, ఈ చెట్టులో ఉన్న చిగురు, ఈ చెట్టులో ఉన్నదంతా కూడా ఆ చెట్టులోకి చక్కగా వెళ్ళిపోద్ది. మీకు విషయం తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా కలువరిగిరి శిలువ మీద ఆయన కూడా కోయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయనను కోయడం జరిగింది. ఆయన వీపు నాగటి చాళ్ల వల్లే దున్నబడిందంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవాకు ఆయనను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనని రాయబడి ఉంది. ఆ అధ్యాయం అంతా కూడా చదివితే ఆయన వ్యసనాక్రాంతుడుగాను, చూడనొల్లని వాడుగానో, బాధలను అనుభవించిన వాడుగానో, ఎంతో గాయపరచబడిన వాడుగానో రక్తసిద్ధం అయిపోయాడంట. నడినెత్తి నుండి అరికాలి వరకు అంతా కూడా రక్తంగా మార్చబడింది. ఎందుకు ఈ ప్రక్రియ జరిగింది? మనందరినీ ఆయనతో పాటు అంటు కట్టడానికే. ఇప్పుడు నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారు కోయబడ్డారు. ఇప్పుడు ఇంకా కోయబడాల్సింది ఎవరు?
మనమే. ఇప్పుడు మీలో ఒక ప్రశ్న రావచ్చు, అయ్యా కోయబడాలంటే ఇప్పుడు మనం కూడా ఏ కత్తో ఏ చాకో తీసుకుని మరి మనం కూడా కోసుకోవాలా అని అంటారా? కాదు కాదు, ఆత్మ సంబంధంగా మనం ఒక విషయంలో కోయబడాలి. దేంట్లో కోయబడాలో వాక్యంలో నుండి చెప్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము చూడండి 37వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. చాలమ్మా, ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. ఇప్పుడు నొచ్చుకొని అనే దానిపైన 1 అని అంకేసి కింద ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? పొడవబడి అని రాయబడి ఉంది కదా. ఇప్పుడు మన చేతిలో కొంచెం వాల్యూమ్ దగ్గర, ఇప్పుడు మన చేతిలో తెలుగు బైబిల్ ఉంది. అసలు కొత్త నిబంధన అంతా కూడా దేంట్లో రాయబడిందో తెలిసి, మొట్టమొదటిగా గ్రీకు అనే భాషలో రాయబడి ఉంది. గ్రీక్ అనే భాషలో ఇదే వచనం కనుక చదివితే ఏమని రాయబడి ఉందో తెలుసా? అక్కడ దేవర్ కట్ ఇన్ దేర్ హార్ట్స్ అని రాయబడి ఉందంట. అంటే స్పష్టంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వారు ఈ మాట విని వారి హృదయాల్లో కోయబడ్డారంట. చెప్పండి, ఏం చేయబడ్డారు? ఎవరు కోసారు? పరిశుద్ధాత్మదేవుడు కోసాడు. దేంతో కోసాడు? వాక్యం అనే కత్తితో కోసాడు. ఈ ప్రక్రియలో ఎవరున్నారు? అపోస్తుడైన పేతురు గారు ఉన్నారు. పేతురు గారు నిలబడి సాక్ష్యం చెప్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుతో పాటు మనం అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడాలంటే మన హృదయం ఏం చేయబడాలి తెలుసా? కోయబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? ఎవరి హృదయం అయితే కోయబడుతుందో, ఎవరి హృదయం అయితే చక్కగా కోయబడి ఆ కోయబడిన అనుభవంలోకి నడిపించబడుతుందో, వాళ్ళందరూ కూడా యేసుతో పాటు అంటుకట్టబడిన అనుభవంలోకి నడిపించబడతారు. హల్లెలూయా. ఈ నాటికాల్లో చాలామంది క్రైస్తవులకండి అసలు ఈ అనుభవమే తెలియదు. అసలు హృదయం కోయబట్టం అంటే మనందరూ తెలిసిన భాషలో ఏమంటారు తెలుసా? మారు మనసు పొందడం అని అంటారు. చెప్పండి, ఏమంటారు? మారు మనసు అనే అనుభవం ఈ నాటికాల్లో చాలామంది క్రైస్తవులకు అస్సలేనే లేదు. అమ్మా, మరి మారు మనసు లేకుండా ఏమీ లేకుండా పరలోకానికి ఎలా వెళ్ళిపోతామంటే, అయ్యా అసలు మేము ఎవరో తెలుసా? మేము పుట్టుక క్రైస్తవులు అండి, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, అసలు మా ఫ్యామిలీ అంతా కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవుల కుటుంబం, అసలు మేము ఊరనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్తాను వినండి. పరలోక రాజ్యంలో దేవునికి కావాల్సింది కుమారులు కుమార్తెలే కానీ మనవాళ్ళు మనవరాళ్ళు కాదమ్మా. హల్లెలూయా. చాలామంది మా తాత క్రైస్తవుడు కాబట్టి నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతా, మా నాయనమ్మ క్రైస్తవురాలు కాబట్టి నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతా అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడికి కుమారులు కుమార్తెలే పరలోక రాజ్యంలో ఉన్నారు. ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా మార్చబడినప్పుడే, అనగా మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, అప్పుడే ఆ పరలోక రాజ్యంలోకి మనమంతా కూడా ప్రవేశించగలుగుతాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, మిమ్మల్ని అందరూ కూడా సూటిగా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో నీ హృదయం కోయబడినట్లుగా ఎప్పుడైనా అనిపించిందా? నీ హృదయంలో నుండి ఆ పశ్చాత్తాపంతో కూడిన మనసు ఎప్పుడైనా కలిగిందా? నీవు దేవుని వాక్యం ఎదుట నీ హృదయం పగిలినట్లుగా ఎప్పుడైనా అనిపించిందా? నీ జీవితంలో గనక ఈ అనుభవం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేనే లేదు. ఇప్పుడు మన శరీరానికి దెబ్బ తగిలింది అనుకోండి, శరీరం నుండి ఏమొస్తుంది? రక్తం వస్తుంది. రక్తం రంగు ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు హృదయానికి దెబ్బ తగిలింది అనుకోండి, హృదయం కోయబడింది అనుకోండి, హృదయంలో నుండి కూడా రక్తం వస్తుంది. కాబట్టి ఆ రక్తం ఎక్కడి నుండి వస్తుంది? ఆ రక్తం రంగు నీళ్లులాగా ఉంటుంది. దాన్నే మనము కన్నీళ్ళు అని పిలుస్తాం కదా. మీ జీవితంలో ఎప్పుడైనా పాపముల విషయమైనా కన్నీరు కార్చిన అనుభవం ఎప్పుడైనా ఉందా? మీ పాపముల విషయమైనా పశ్చాత్తాపడినట్లుగా, దేవుని యొద్ద క్షమాపణ అడిగినట్లుగా ఎప్పుడైనా మీ జీవితంలో ఈ అనుభవం కలిగి ఉన్నారా? చాలామంది క్రైస్తవులకి అనుభవం లేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, ఒకవేళ ఈ అనుభవం కనుక లేకపోతే ఒకరోజు నువ్వు మోసపోతావు, ఒకరోజు నువ్వు భంగపడతావు, ఒకరోజు నీవు దగా పడతావు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు మారు మనసు యొక్క అనుభవంలోకి మనమంతా కూడా నడిపించబడుదుముగాక. ఎలాగనంటే, ఒక సహోదరుడు క్రొత్తగా రక్షించబడ్డారు. చెప్పండి, ఏమయ్యారు? క్రొత్తగా రక్షించబడ్డారు. ఆ గ్రామం అంతట్లో కూడా ఒకే ఒక్క ఫ్యామిలీ, రక్షణ పొందిన ఫ్యామిలీ ఉందంట.
వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుంటానేమో, క్రొత్తగా ఏదైనా తెలుసుకుంటానేమో కనుక్కుందామని ఆ రక్షించబడిన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు. ఆ ఫ్యామిలీలో ఇలాగే ఒక తల్లిగారు ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, మన గ్రామం అంతట్లో కూడా మీరే రక్షణ పొందారు, మీరే దేవుని నమ్ముకున్నారు, అమ్మా మీరు అసలు ఎలా రక్షించబడ్డారు, మీ మారు మనసు అనుభవం ఏంటి, మీరు రక్షణ పొందిన అనుభవం ఏంటి, కొంచెం నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను అని అడిగాడంటే ఈయన చాలా పద్ధతిగా. ఆమె ఈయనంక కళ్ళెర్ర చేసి చూస్తా, ఏంటి మమ్ముల్ని మారు మనసు అనుభవం అడుగుతున్నావా, మమ్ముల్ని రక్షణ అనుభవం అడుగుతున్నావా, అసలు మేము ఎవరో తెలుసా, పుట్టుక క్రైస్తవులం, మమ్మల్ని అడుగుతున్నావేంటి అని అంటుందంట. చెప్పండి ఎవరంట వీళ్ళు? పుట్టుక క్రైస్తవులు. ఒకసారి మీరు కూడా అనండి, ఎవరంటే వీళ్ళు? బయట లోకంలో హైందవులకు పిల్లలు పుడితే హైందవులు అయిపోతారు, ముస్లిమ్స్కి పిల్లలు పుడితే 8వ రోజు సున్నతి చేస్తే వాళ్ళు కూడా ముస్లిమ్స్ అయిపోతారు. మీకు విషయం చెప్పనా, క్రైస్తవులకు పిల్లలు పుట్టినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాలేరు, కారు కూడా. ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళే క్రైస్తవులు అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఆమె కూడా అంటుంది, ఏమన్నా తెలుసా, అయ్యా మేమంతా కూడా క్రైస్తవులం, అసలు మేము పుట్టుకతోనే క్రైస్తవులుగా పుట్టాం అని చెప్తుందంట. మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, అసలు బైబిల్ గ్రంథంలో కూడా పుట్టుక క్రైస్తవులు ఎవరు కూడా అసలు లేనే లేరు. హల్లెలూయా. ఆమె ఇలా చెప్తా ఉంటే ఈయన మరలా అడుగుతున్నాడంట, అమ్మా మీకు మారు మనసు అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా అసలు మీరు పరలోకానికి ఎలా వెళ్ళిపోతారు, ఆ రాజ్యానికి ఎలా వెళ్తారు అని అడిగారంట. ఇప్పుడు వెంటనే ఆమె చెప్పడం ప్రారంభించిందంట, అయ్యో మేము ఎవరు అనుకుంటున్నా, మా తాత పాస్టర్ గారు, మా నాన్న పాస్టర్ గారు, అసలు మా ఫ్యామిలీయే పాస్టర్ల ఫ్యామిలీ, సేవకుల కుటుంబం, మమ్మల్ని అడుగుతున్నావేంటయ్యా అని అందంట. మరలా వెంటనే ఆయన అన్నాడంట, అమ్మా మీది సేవకుల ఫ్యామిలీ అయినంత మాత్రాన, మీరు సేవకుల పిల్లలైనంత మాత్రాన మారు మనసు లేకుండా పరలోకానికి వెళ్ళడం అసాధ్యం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి నికోదేముతో నీవు మారు మనసు లేకుండా పునర్జన్మ అనుభవంలోకి నడిపించబడలేవని ఎందుకు చెప్పారు? మారు మనసు లేకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పాడంట. ఈయన వెంటనే ఆమందంట, ఓహో అదే నీ అనుమానం, నేను పరలోకానికి ఎలా వెళ్తానో తెలుసా, మా తాత పాస్టర్ గారు ఆయన పరలోకానికి అలా వెళ్తా ఉంటాడు, ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఆయన పంచబట్టుకుని నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతాను అని అందంట. చెప్పండి ఏం పట్టుకుని, చెప్పండి కొంచెం బిగ్గరగా చెప్పొచ్చు కదా. పంచి పట్టుకుని పరలోకానికి వెళ్ళిపోద్దంట. వెంటనే ఈయన కొంచెం నవ్వించడానికి అన్నాడంట, ఓహో మీ తాతగారు పంచి పట్టుకుంటే పరలోకానికి వెళ్ళిపోతావా, అమ్మా నువ్వు అలా పరలోకానికి వెళ్తా ఉన్నప్పుడు నిన్ను నరకానికి లాగే బరువు ఎక్కువైపోతా ఉండిద్ది. అలా జరిగే ప్రక్రియలో మీ తాతగారి పంచి ఊడిపోయి నువ్వు మీ తాత పంచి 2 నరకంలో పడతాయి. మీ తాత పరలోకంలో దిగంబరుడుగా ఉంటాడేమో, జాగ్రత్త అమ్మ అన్నారంట. హల్లెలూయా, చదవండి హల్లెలూయా. అంటే మీకు అర్థమవుతున్న విషయం, మారు మనసు అవసరం లేదు, పాప క్షమాపణ అవసరం లేదు, రక్షణ అనుభవం అవసరం లేదు, మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మేము మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది అన్నట్లు అనుకుంటున్నారు చాలామంది. అలాంటి అవకాశం లేదు. మారు మనసు లేకుండా, పాపముల విషయమైన పశ్చాత్తాపం లేకుండా, దేవుని ఎదుట మనం చేసిన ప్రతి పాపమును ఉన్నట్లుగా ఒప్పేసుకున్నప్పుడే పాప క్షమాపణ కలుగుతుంది. ఆ పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకున్న వారిగా మార్చబడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయనతో అంటు కట్టబడాలంటే మనం చేయవలసిన ప్రక్రియ, మన హృదయం కోయబడాలి, అంటే మారు మనసు అనుభవంలోకి నడిపించబడాలి. అప్పుడే యేసయ్యతో అంటు కట్టబడగలుగుతాం. అలా అంటు కట్టబడితే యేసయ్యలో నిలబడగలుగుతాం. నిలబడితే ఫలిస్తే దేవుడు మన జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశం నెరవేరిపోద్ది. హల్లెలూయా. ఇంతకీ ఈ కాలంలో జరుగుతున్న మరొక విషయం ఏంటో తెలుసా, అంటు కట్టబడుతున్నారు కొంతమంది, కానీ నిలబడలేకపోతున్నారు. చాలామంది జరుగుతుంది ఏంటో తెలుసా, విరిచివేయబడుతున్నారు. చెప్పండి ఏం చేయబడుతున్నారు, ఎందుకు విరిచివేయబడుతున్నారయ్యా? వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఒక కాలేమో ఒక పడవలు వేస్తున్నారు, ఇంకో కాలేమో ఇంకో పడవలు వేస్తున్నారు. ఈ 2 పడవలు అటు ఇటు వెళ్ళి అనుకోండి, వీళ్ళు ఎక్కడ ఉంటారు? మధ్యలో ఉంటారు. హల్లెలూయా. చాలామంది చేస్తున్న పని ఏంటో తెలుసా, ఎక్కడికి వచ్చి దేవా నీకు స్తోత్రం హల్లెలూయా అంటున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక వేరే ప్రక్రియలు ఉంటున్నాయి. హల్లెలూయా. అలా ఉంటే ఉపయోగం ఏమైనా ఉందా? ఒక ఆయన ఇలా చెప్పాడు, కొంతమంది అంటే ఇక్కడికి వచ్చి నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన చాలు ఇప్పుడు ఈ పాట పాడతారంటే ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక దీపము అని పాడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. ఇలా పాడితే ఏ ప్రయోజనం? ఇక్కడ పాట ఇక్కడ, అక్కడి పాట అలా పాడితే ఎటువంటి ప్రయోజనం ఉపయోగం ఏమీ ఉండదు. ఈ కాలంలో బయట కాలం ఏమైపోయింది తెలుసా, ఫుల్ డీజే లేకపోతే కుర్రోళ్ళకి
ఆ ఉద్యమం రావట్లేదని డీజే ఎక్కువైపోయింది కదా. మీ ఊర్లో ఏమో తెలియదు కానీ మా ఊర్లో చచ్చిపోయే ముసలోళ్ళు కూడా ఆ డీజే బాక్స్లు అనగానే చేతులు కాళ్ళు ఊపేస్తున్నారు అంతే. హల్లెలూయా. చిన్నపిల్లలంటే సరే చేస్తున్నారు అనుకోవచ్చు, వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు కూడా డ్యాన్స్ చేసే రోజులు వచ్చేసినట్టు ఉన్నాయి ఈ కాలంలో. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఇక్కడికి వచ్చి దేవునికి స్తోత్రం అంటున్నారు, పాటలు పాడుతున్నారు, బయటికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్లుగా జీవిస్తారు. అమ్మా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పాట పాడి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పాట పాడితే అసలు నువ్వు ఎలా నిలబడగలుగుతావు? నువ్వు ఎలా స్థిరపరచబడగలుగుతావు? నువ్వు ఎలా దేవుల్లో ఒక స్టాండర్డ్ అయిన విశ్వాసిగా మార్చబడతావు? ఒకవేళ నీవు ఇక్కడ పాట ఇక్కడ, అక్కడ పాట అక్కడ పాడితే జీవితంలో ఎప్పుడు కూడా యేసయ్యలో నిలబడలేవు. హల్లెలూయా. ఆమె చెప్పారు ఇక్కడ ఎవరో తల్లిగారు. హల్లెలూయా. ఎందుకంటే మరి నిజమే, వాస్తవమే. ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా ఉంటే ఉపయోగం లేదు. ఎక్కడున్నా సరే యేసయ్యలో నిలబడిన విశ్వాసులుగా మనమంతా కూడా మార్చబడుదుముగాక. మొదటి ప్రశ్న, మానవుని జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఫలించడమే ఉద్దేశం దేవుని యొక్క. మరి ఫలించాలంటే ఏం చేయాలి? రెండో ప్రశ్న ఏంటి జవాబు? క్రీస్తులో నిలిచి ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. మూడో ప్రశ్న దగ్గరకు వచ్చేస్తున్నాను. మూడో ప్రశ్న ఏంటంటే, ఇంతవరకు నిలిచి ఉండాలని వినడం బాగానే ఉంది, మరి క్రీస్తులో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యేసుక్రీస్తులో ఒక క్రైస్తవుడు నిలబడాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న సమాధానం ఏంటంటే, మీరు నాలో నిలబడాలంటే మీరు నా ఆజ్ఞలను గైకొనాలి, మీరు నా మాట వినాలి. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే దేవునికి విధేయత చూపించడం అని అంటారు. చెప్పండి, ఏం చూపించడం? ఎవరైతే విధేయులుగా మార్చబడతారో వాళ్ళు దేవునిలో నిలబడతారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఆయన చెప్పినది తూచా తప్పకుండా ప్రతిదీ పాటిస్తారో, ఆయనకు విధేయత చూపించిన ప్రతి ఒక్కరు కూడా దేవునిలో చక్కగా నిలబడగలుగుతారు. విధేయత గురించి చెప్పాలంటే బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అంతదాగెందుకు, అసలు మనం ఆరాధించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన కుమారుడయ్యుండియో ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను అని రాయబడి ఉంది. చెప్పండి, దేని ద్వారా నేర్చుకున్నాడంట? శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు. ఎవరు నేర్చుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్న మాటలో యేసయ్యే ఈ భూలోకానికి వచ్చి ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. మరి యేసయ్య నేర్చుకున్న విధేయతను ఎంతవరకు చూపించాడయ్యా అని అడిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించేసుకున్నాడు, విధేయత చూపించేశాడంట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతవరకు విధేయత చూపించారంటే సిలువ వరకు విధేయత చూపించేశారు. చెప్పండి, ఎంతవరకు? ఇక అదే ఎండింగు, ఇక దాని తర్వాత ఏమీ లేదు. అంటే అంత విధేయత యేసు ప్రభువులోనే ఉంది. మరి యేసయ్యలోనే అంత విధేయత ఉంటే మరి మీలో నాలో ఖచ్చితంగా విధేయత రావాలి. దేవుని మాటలు వినే విషయంలో విధేయత ఉండాలి, దేవుని ఆజ్ఞలను గైకొనే విషయంలో విధేయత ఉండాలి. విధేయత లేకపోతే దేవునిలో నిలబడటం అనేది అసాధ్యమైన పనే. విధేయత గురించి ఒక క్లాసికల్ రెఫరెన్స్ మనందరికి కూడా చాలా చక్కని పరిచయమైన మాటలే ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం తీద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు నర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఇక్కడ మనందరికీ తెలిసిందే, దైవజనుడైన సమూయేలు గారు రాజైన సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా, ఆరాధన కంటే అర్పణ కంటే మాట వినడం శ్రేష్టం.
ఆజ్ఞలను గైకొనడం శ్రేష్టం, దేవుడికి విధేయత చూపించడం శ్రేష్టం అని సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. ఈ కాలన విశ్వాసులు కూడా నేను దేవుణ్ణి ఆరాధన చేసేస్తున్నాను, దేవుణ్ణి నేను సంతోష పెట్టేస్తున్నాను అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది దేవుడికి నేను అర్పణలు ఇస్తా ఉన్నాను, దేవుణ్ణి నేను సంతోష పెట్టేస్తున్నాను అని అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. మన ఆరాధన వల్ల, అర్పణ వల్ల దేవుడు సంతోషించేవాడు కాదు, కానీ మనం దేవునికి ఎంత విధేయులం అవుతున్నాం, దేవుని మాట మనం ఎంతగా వినగలుగుతున్నాం, దేవుని ఆజ్ఞలకు ఎంతగా మనం గైకొనగలుగుతున్నాం, వీటన్నిటిని చూసే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. సమూయేలు గారు సౌలు దగ్గరికి వచ్చి చెప్పాడు, నాయనా సౌలా, అమాలేకీలు ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు నుండి కనానుకు వెళ్తున్న మార్గ మధ్యలో బాగా ఇబ్బంది పెట్టారు, వీళ్ళు కొంచెం చాలా ఇబ్బందులు గురి చేశారు, నీవు అర్జెంటుగా వెళ్ళిపోయి అమాలేకీలు మొత్తాన్ని లేపేసేయాలి, ఎవరిని విడిచిపెట్టొద్దు, మొత్తాన్ని వాళ్ళకి సంబంధించిన గొర్రెలను, పశువులను దేన్ని వదిలిపెట్టకుండా మొత్తాన్ని నీవు హతం చేసేయాలని చెప్పాడు. చెప్పగానే అలాగేనయ్యా సరేనండి అని అన్నాడు. బాగానే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చాలా చక్కగానే కొన్ని హతం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ దేశానికి రాజు ఉన్నాడు, ఆయన పేరు అగగు. ఇదే అధ్యాయం 9వ వచనం 15:9 ఉంటాయి ఆ మాటలన్నీ కూడా. ఆ దేశానికి రాజు అయిన అగగుని, అలాగే ఆ దేశంలో ఉన్న గొర్రెలను, మంచి మంచి బలం కలిగిన ఎద్దులను, వీటన్నిటిని కూడా సైడ్ చేసేసాడంట, పక్కన పెట్టేశాడు. ఏమండి, సౌలు చేసిన పని సమూయేలుకు తెలియకపోవచ్చేమో కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా? కదా. ఇప్పుడు మనం చేసే పని మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకు తెలియకపోవచ్చు, మనం చేసే పని మన పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ మనం చేసే పని దేవుడికి తెలుస్తుందా లేదా? అన్నీ చూస్తున్నాడు ఆయన, ఆయనకు మొత్తం తెలుసు. ఆయన చూసినప్పుడు వెంటనే సమూయేలుకు చెప్పాడు, సమూయేలు, సౌలు నేను చెప్పిన మాట వినలేదయ్యా, చెప్పిన పని చేయలేదయ్యా అని. ఇప్పుడు వెంటనే సౌలు దగ్గరికి సమూయేలు వచ్చాడు. వచ్చి, సౌలా చెప్పిన పని చేసావా? అయ్యా కంప్లీట్గా చేసేసానయ్యా, మొత్తం ముగించేశానయ్యా. మరి మొత్తం ముగించాను అంటున్నావు, దొడ్లో నుంచి ఎద్దుల శబ్దాలు, గొర్రెల శబ్దాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అయ్యా అని అడిగాడు. వెంటనే అంటున్నాడు, నీ దేవుడి కోసమే తీసుకొచ్చా, ఆరాధన చేద్దామని, అర్పణ ఇద్దామని నీ దేవుడి కోసమే తీసుకొచ్చానయ్యా అని చెప్తున్నాడు. ఇక్కడ సౌల్లో కనిపించేది ఏంటో తెలుసా? సగమేమో విధేయత, సగమేమో అవిధేయత ఉంది. ఈ రెండింటిని మనం కలిపామనుకోండి, సగం అవిధేయత సగం విధేయత ఈజ్ ఈక్వల్స్ టు పరిపూర్ణమైన విధేయతే. హల్లెలూయా. ఏమంటే పరిపూర్ణమైన విధేయత అని వస్తుందా? సగం అవిధేయత సగం విధేయత కలిపితే రానే రాదు. నిజంగా సౌలు ఆ రోజు చూపించిన అవిధేయతను బట్టి సౌలు జీవితంలో ఎంత నష్టం కలిగిందో తెలుసా? సౌలు ఏ పని చేసినా సరే ప్రతి దాంట్లో విఫలమయ్యాడు, ప్రతి దాంట్లో ఓడిపోతూనే ఉన్నాడు, ప్రతి దాంట్లో కూడా ఓటమి ఎదురవుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు అయిన సౌలు ఒక ఫెయిల్యూర్ కింగ్ అయిపోయాడు, ఒక ఓటమి కలిగిన ఓడిపోయిన రాజుగా మిగిలిపోయాడు. చివరికి తన జీవితంలో ఎదురైన ఓటమిని చూసి సౌలు ఏమనుకున్నాడు తెలుసా? అసలు నేను చచ్చిపోతే బాగుండు అనే స్టేజ్కి వచ్చేసాడు. మీకు ఒక విషయం చెప్పనా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకున్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు అయిన సౌలు గారే మొట్టమొదటిగా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకున్నాడు. తనకు ఎదురైన విఫలాలన్నీ చూసి, అరే ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాల మీద పడిపోదాం, రక్తం వచ్చేస్తుంది, మరణం ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అనుకున్నాడు. అలాగే చేశాడు, ఆయుధాల మీద పడిపోయాడు, రక్తం కారే ఉంటుంది బహుశా, కానీ మరణం మాత్రం రాలా. మరణం రాకపోయేసరికి ఏంట్రా చావు రాలేదని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఒకడు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట, వాడి చేతిలో ఈటు ఉంది. వాడిని చూసి, రే బాబు నీ చేతిలో ఈటు కూడా ఉంది, నేను చచ్చిపోవాలనుకున్నాను, ప్రయత్నం చేశాను, కానీ చావు మాత్రం నాకు రాలేదయ్యా, నీ చేతిలో ఉన్న ఈటు పెట్టి నన్ను గట్టిగా పొడి చేసే చచ్చిపోతాను అని అన్నాడు. వాడు కూడా ఈట పైకి లేపాడు పొడి చేద్దామని. అలా పొడి చేద్దామని ఇలా ఎత్తంగానే సౌలుకి అర్థమైపోయింది ఒక విషయం. ఏమని తెలుసా? వీడు నన్ను ఖచ్చితంగా పొడి చేస్తాడు, ఖచ్చితంగా నేను చచ్చిపోతాను అర్థమైపోయింది. అర్థమైపోయిన వెంటనే సౌలు ఏమన్నాడు తెలుసా? అరే రే ఒకసారి ఆగరా, ఎలాగో చంపేసేలాగా ఉన్నావు, ఇంతకీ అసలు మీ దేవుడురా, ఇంతకు నువ్వు ఎక్కడ అడిగిరా అని అడిగాడు. వాడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా నేను అమాలేకీయుడిని అని అన్నాడు. చెప్పండి, ఎవడంటాడు? మీకు అర్థమవుతుందా సబ్జెక్టు? అసలు దేవుడు ఇంతకుముందు ఎవరిని చంపమని చెప్పాడు? అమాలేకీయులనే. జరిగిన విషయం ఏంటంటే, ఎవడినైతే చంపమన్నాడో సౌలు చంపకపోయేసరికి ఈరోజు సౌలును చంపడానికి అదే సౌలు మీదకి వచ్చేసేసింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సౌలు జీవితంలోనే కాదు, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా చెప్తున్నా మనందరి జీవితాల్లో కూడా దేవుడికి మనకి మధ్యలో కొంతమంది జీవితాల్లో డబ్బు అడ్డం వస్తుంది,
కొంతమంది జీవితాల్లో వ్యసనాలు అడ్డం వస్తాయి, కొంతమంది జీవితాల్లో పాపం అడ్డం వస్తుంది, కొంతమంది జీవితాల్లో జూదం అడ్డం వస్తుంది, కొంతమంది జీవితాల్లో ఇలా అనేక రకాలైన పాపాలు దేవునికి మనకు అడ్డుగా వస్తాయి. దేవుడు చాలా చక్కగా చెప్తాడు, అరే నాన్న నీకు నాకు మధ్యలో పలాంది అడ్డం వస్తుంది, అర్జెంటుగా దాన్ని చంపేసాయి అని చెప్తాడు. దేవుడు చెప్పంగానే వెంటనే చంపేసామనుకోండి మనం బ్రతుకుతాం. ఒకవేళ చంపలేదనుకో గుర్తుపెట్టుకోండి, ఒకరోజు అదే నిన్ను చంపడానికి నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఏది చెప్పాడో అది చేయకపోవడమే అవిధేయత చూపించడం. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయిస్తే మనం విధేయులం కాలా? ఖచ్చితంగా అవుతాం. సౌలు కూడా చెప్పిన పని చెప్పినట్టు చేయకుండా సగం విధేయత చూపించాడు, సగం ఏమో అవిధేయత చూపించి పైపెచ్చి చెప్తున్నాడు, దేవుడి కోసం తెచ్చానయ్యా, ఆరాధన చేద్దాం చేసి తెచ్చానయ్యా, అర్పణ తీసుకొచ్చానయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు సమూయేలు చెప్తా ఉన్నాడు, సౌలా నీ ఆరాధన ఎవడికి కావాలి, నీ అర్పణ ఎవడికి కావాలయ్యా, నీలో మాట వినడం కావాలి, నీలో విధేయత చూపించడం కావాలి, నీలో ఆజ్ఞలను గైకొనడం కావాలి. ఇవేమీ లేకుండా ఆరాధన చేద్దామని వచ్చాను, అర్పణ చేద్దామని వచ్చాను అంటావేంటయ్యా? విధేయత నీలో నేను చూడాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సౌల్లోనే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా దేవుడు ఆశపడుతుంది ఏంటో తెలుసా? విధేయత. నా మాట మీరు వినాలి, నా ఆజ్ఞలను మీరు గైకొనాలని దేవుడు మనందరి నుంచి కూడా ఆశిస్తున్నది విధేయులంగా మార్చబడాలని. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడండి విధేయత చూపించాడు. మీకు అద్భుతం తెలుసా? ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్ల పైగా ఉన్నారు. ఈ 800 కోట్ల పైగా ఉన్న ఈ జనాభాలో ఆయన ఒక్కడిని బట్టే 650 కోట్ల పైగా వచ్చేసారు. హల్లెలూయా. ఎందుకు ఆయన ఎవరో తెలుసా? అబ్రహాము. చెప్పండి ఎవరైనా. విధేయత = అబ్రహాం అని పేరు పెట్టేయచ్చు, ఏ అనుమానం లేదు. దేవుడు చెప్పాడు ఒకరోజు, నేను చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎక్కడికి వెళ్ళాలో అడిగాడా? ఏం ఎక్కి వెళ్ళాలో అడిగాడా? అసలు ఏ ట్రైన్ ఎక్కి వెళ్ళాలో అడిగాడా? ఏం అడగలా. దేవుడు చూపించిన మార్గం వెంట అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అసలు విశ్వాసులకే తండ్రిగా మార్చబడ్డాడు. అంత గొప్ప పేరు, అంత గొప్ప స్థాయి రావడానికి కారణం ఒకటే, ఆ రోజు దేవుడు చెప్పిన మాట విన్నాడు, దేవుని మాటకు విధేయతను చూపించాడు. ఈరోజు దేవుని మాటకు విధేయత చూపించగలుగుతున్నామా? సేవకుని మాటకు విధేయత చూపించగలుగుతున్నామా? రాత్రి కూడా పాస్టర్ గారు చెప్తూ జ్ఞాపకం చేశారు, పలానా కొట్లో పాల ప్యాకెట్ కొనుక్కురా అన్నప్పుడు ఆ కొట్లోకి వెళ్ళే పాల ప్యాకెట్ని ఇగో ఈ పక్కన కొట్టుందా పాస్టర్ గారు, ఇక్కడికి వెళ్తాను అనకూడదు. పాస్టర్ గారు ఏది చెప్తే అది చేయడం నేర్చుకోవాలి. మీ పాస్టర్ గారు చాలా మంచివాళ్ళు, ఆయన ఏది చెప్తే దాన్ని చక్కగా ఫాలో అవ్వడం మనము నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో కూడా మొన్న చక్కగా మిమ్మల్ని అందరం చూసి చాలా సంతోషించాను. మీరు ఏమేమి మానేసుకున్నారో వాటన్నిటిని ఒక కాగితం మీద రాసుకొచ్చేయండి అన్నారు. చాలా అద్భుతం. మొదటి రోజు రాయలేకపోయారు కానీ రెండో రోజు మొత్తం రాసుకొచ్చేసారు. హల్లెలూయా. అలా ఉండాలండి విశ్వాసులు అంటే. ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట తూచా తప్పకుండా చక్కగా ఫాలో అవ్వడం నేర్చుకోవాలి. అలానే సేవకుల మాట మాత్రమే కాదు, అసలు ప్రాముఖ్యంగా వినాల్సింది దేవుడి మాట. ఆయన మాట వింటే అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు మనందరూ కలుగుతాయి. అంతేకాదు ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు ఆయనలో చక్కగా నిలబడగలుగుతాం. చెప్పండి, ఏం చేయగలుగుతాం? మొదటి ప్రశ్న, మానవుని జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఫలించడమే దేవుని ఉద్దేశం. ఫలించాలంటే ఏం చేయాలి? క్రీస్తులో నిలిచి ఉండాలని విన్నాం. రెండో ప్రశ్న, నెక్స్ట్ మూడో ప్రశ్న, మరి క్రీస్తులో నిలిచి ఉండాలంటే ఏం చేయాలని వింటా వచ్చాం. ఏం చేయాలి క్రీస్తులో నిలిచి ఉండాలంటే? విధేయత చూపించాలి. చెప్పండి, ఏం చూపించాలి? అర్థమవుతుంది కదా అందరికీ? వరుసగా ఒకసారి చెప్పండి. కొంతమంది మొహాలు ఎలా ఉన్నాయి అంటే ప్రశ్నార్థకంగా కనపడతా ఉన్నాయి. నాకు అలా కనిపించకూడదు. మొదటి ప్రశ్న, దేవుని ఉద్దేశం ఏంటి చెప్పాలి, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఏంటి దేవుని ఉద్దేశం? ఫలించడం. రెండో ప్రశ్న, ఫలించాలంటే ఏం చేయాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. మూడో ప్రశ్న, క్రీస్తులో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. చివరిగా నాలుగో ప్రశ్న, మరి దేవునికి విధేయత చూపించాలంటే ఏం చేయాలి? చూద్దాం. యోహాను సువార్తలోకి వచ్చేయండి మరలా. యోహాను సువార్త 15వ అధ్యాయము, ఆగండి, 15వ అధ్యాయంలో, ఇంకా నేను వచనం చెప్పలేదు కదా, 15వ అధ్యాయం 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. హల్లెలూయా. నాలుగో ప్రశ్న, దేవునికి మనం విధేయత చూపించాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలో తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన ఏ క్రైస్తవుడైనా సరే దేవుడికి విధేయుడిగా మార్చబడతాడు. దేవునికి విధేయత చూపించడం నేర్చుకుంటాడు. ఈరోజు మనలో ప్రేమ ఉంటే దేవుని మాట ఖచ్చితంగా వింటామా వినమా? దేవునికి ఆజ్ఞలను గైకొంటామా గైకొనమా? ప్రేమ లేదు కాబట్టే చాలామంది దేవుని మాటను వినట్లా. చాలామంది దేవుని ఆజ్ఞలు ఎందుకు గైకొండలో తెలుసా? దేవుడు అంటే అసలు ప్రేమే లేదు. చాలామంది రోజు బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారు తెలుసా? దేవుడు అంటే ప్రేమ లేదు. ఇప్పుడు సహజంగా యవనస్తుల మధ్యలో ప్రేమ అనే బంధం ఉంటుంది కదా. ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారండి? కనీసం తిన్న సంగతన్నా ఆలోచిస్తారా? ఆలోచించరు. ఎప్పుడు ఏ మెసేజ్ వస్తుందా, ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందా, దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళంటే వీళ్ళకి చాలా ప్రేమ ఉంది కాబట్టి, ఇష్టం ఉంది కాబట్టి ఎదురు చూస్తున్నారు. నిజంగా దేవుడు అంటే మనకు కూడా ఆ ప్రేమ ఉంటే ప్రార్థన చేయడం మానేస్తామా? మనం వాక్యం చదవడం మానేస్తామా? మనం. ఎందుకు లేదు? ఈరోజు చాలామందిలో ఆ ప్రార్థన, వాక్యం చదివే అనుభవం ఎందుకు లేదు అంటే అసలు వీళ్ళలో దేవుడి ప్రేమే లేదు. ప్రేమించే మనస్తత్వం లేదు. ప్రేమించే మనస్తత్వం లేదు. కానీ అయ్యా ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అడిగితే అందరి చేతులు ఎత్తేస్తారు. హల్లెలూయా. కానీ విషయం ఏంటంటే ఇంతకు దేవుని ప్రేమించే ఆ మనస్తత్వం వీళ్ళలోకి ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే వాళ్ళ మాటలు మారవా? వాళ్ళ జీవితం మారదా? వాళ్ళ స్వభావం మారదా? ఖచ్చితంగా మారుతాయి. కానీ చాలామంది ఇంకా మార్పు చెందకుండానే నేను దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను అని చెప్తారు. కొంతమంది అయితే పాట కూడా పాడేస్తారు. ఏమో తెలుసా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. ఎలా అంట? ఆసక్తితో. అబ్బా అంత ప్రేమ ఉందా మనలో? హల్లెలూయా. ఏడబ్ల్యూ టోసర్ అనే ఒక అద్భుతమైన భక్తుడు ఉన్నాడు. ఆయన కొన్ని వాక్యాలు రిఫరెన్స్లు ఇలా రాస్తూ ఉంటాడు. ఆయన రాసిన దాంట్లో ఒకటి ఉంటుంది. ఏమన్నా తెలుసా? క్రైస్తవులంట అబద్ధాలు ఆడరంట, అబద్ధాలనే పాటలుగా పాడతారంట. మీకు కూడా చాలా బాగా తెలిసిపోయింది. హల్లెలూయా. మరి నిజమే కదా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని పాడుతున్నాం, కానీ ఆ ప్రేమ మాత్రం మనలో అంటే ఈ పదం ప్రేమిస్తున్నానే పదం పచ్చి అబద్ధమే కదా. మరి ఈ అబద్ధం ఎవరితో ఆడుతున్నాం? మళ్ళీ పైపెచ్చు దేవుడితో. చాలా జాగ్రత్త. అందుకనే ఒక భక్తుడు ఇలా అంటాడు, సింగ్ వాట్ యు మీన్ సింగ్. అంటే నీకు ఏం అర్థమవుతుందో అదే పాడు. నువ్వు అర్థం చేసుకున్న దాన్నే పాటగా పాడటం నేర్చుకోవాలి. పాటలు పాడేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదో ఇక్కడ సమయం ఇచ్చారు కదా పాడేస్తున్నాను అన్నట్లుగా పాడటం కాదు. మనం పాడే ప్రతి పాట కూడా, ప్రతి పదం కూడా అర్థం చేసుకుని హృదయపు లోతుల్లో నుండి, మీ పాస్టర్ గారు ఈ పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు, హృదయమారా అని చెప్పేసి. గమనించారు ఎప్పుడన్నా? నేను చాలా జాగ్రత్తగా గమనించాను. హల్లెలూయా. అలా హృదయమారా పాడడం నేర్చుకోవాలి. అలా పాడితే మీకు ఒక విషయం చెప్పనా, అసలు కొన్ని పాటలు పాడటానికి మన జీవితం కూడా చాలదో, సరిపోదో. అసలు ఆ పాట ఎక్కడో ఉంటుంది, మన బ్రతికేమో ఎక్కడో ఉంటుంది. అందుకే పాడే ప్రతి పాట ఏదో సరదాగా పాడేయద్దు, అనుభవిస్తూ హృదయపూర్వకంగా పాడటం నేర్చుకోవాలి. మన క్రైస్తవ ప్రపంచంలోనే ఇంకో పాట కూడా ఉంది, నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతు. మరి నిజంగా ప్రేమిస్తున్నావయ్యా అని అడిగితే ఈయనలో ఆ ప్రేమ మాత్రం ఉండదు. హల్లెలూయా. ముగించేసుకుందాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అబ్బా చాలా సంతోషం. ఒక్కళ్ళు కూడా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇంకొక గంట అయినా వింటానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బో మీ అందరికి చాలా వందనాలు. నిజంగా మీ అంత అబద్ధికులు ఎవరు ఉండరు. వాస్తవానికి నేను ఇంకో గంట చెప్తే ఇక్కడ ఎవరు కూడా ఉండనే. చూసారా ఎంత ఈజీగా అబద్ధం ఆడేశారో. హల్లెలూయా. అంతసేపు చెప్పాలని ముగించేస్తున్నాను, చివరికి వచ్చేసాను. జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనలో ప్రేమ ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా? మీలో గనక ప్రేమ అనేది ఉంటే మీరు ద్వేషిద్దామన్నా కూడా ఎవ్వరు మీ కంటికి కూడా కనపడరు. ఈరోజు మన మీద ఒకటి మీద కోపం వస్తుందంటే, ఒకటి మీదకి ద్వేషం వస్తుందంటే కారణం ఏంటో తెలుసా? మనలో ప్రేమ లేదు. కానీ ఇంకొక విషయం కూడా చెప్తాను. వాస్తవానికి మన స్వతహాగా, మన సొంతంగా దేవుని ప్రేమించడం అనేది సాధ్యమయ్యేది కాదు. మనం సొంతంగా దేవుని ప్రేమించలేం. అక్కడ ఏదో ఒక ప్రక్రియ అనేది జరగాలి. ఇంతకీ ఏం జరిగితే దేవుని ప్రేమిస్తాం? చివరిగా ఆ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా.
ఎవరైతే దేవుని వాక్యం విని మార్పు చెంది మారు మనసు పొందుతారో వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వస్తూ ఒట్టి చేతులతో రాడు. ఆయన వస్తా దేవుని ప్రేమను మోసుకొస్తాడు. ఆ ప్రేమ మన హృదయంలోకి కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమను మనలో కుమ్మరిస్తాడో ఆ ప్రేమను బట్టి యేసయ్య ఈ లోకాన్ని ఏ ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమతో ప్రేమించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రేమ లేకే చాలా కుటుంబాల్లో గొడవలు, ఆ ప్రేమ లేకే చాలా కుటుంబాల్లో తగాదలో, ఆ ప్రేమ లేకే చాలా కుటుంబాల్లో ఎప్పుడు చూసినా కేకలు వినపడతా ఉంటాయి ఇంట్లో నుంచి బయటికి. హల్లెలూయా. ఎందుకు? ప్రేమ లేదు. ఈరోజు దేవుని పిల్లలుగా ఆయన ప్రేమ కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. వాక్యం చెప్తుంది ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుందంట. మనం ఆరాధించే యేసయ్యకి ఉన్న పేరేంటో తెలుసా? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. వాక్యంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పేసి. ఆయన ప్రేమ మనలోకి ఎప్పుడైతే వస్తుందో అందరినీ క్షమిస్తాం, అందరితో మంచిగా బ్రతకడం నేర్చుకుంటాం. ఇలాగేనంట ఒక ఇంట్లో అత్తగారు కోడలు గారు ఉన్నారంట. చెప్పండి ఎవరెవరు ఉన్నారు? అత్తగారు కోడలు గారు. ఈ కోడలు గారికి అత్తగారి మీద చాలా కోపం వచ్చేసి ఆ ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోదామని తట్టా బుట్ట మొత్తం సరిదేసుకుని ఒక ఉత్తరం రాసి వెళ్ళిపోయిందంట. చెప్పండి ఏం రాసి వెళ్ళిపోయింది? ఆ ఉత్తరంలో మొదలేసి రాసిందంట, ఇదిగో అసలు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే. చెప్పండి ఏంటంట? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే. ఈ ఊరంతట్లో మంచోళ్ళు కాని ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మా అత్తగారి ఫ్యామిలీయే. మా ఊర్లో తీసేసిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మా అత్తగారి ఫ్యామిలీయే. మా అత్త ఉందే రాకాసి రంప, గయ్యాలి కంప, సూర్యకాంతానికే పెద్దమ్మ. హల్లెలూయా. ఇవన్నీ మాటలు రాస్తా ఉందంట వాళ్ళ అత్త గురించి. రాస్తూ ఇంకా అవల ఉత్తరం ఇంకా రాస్తూ మా మామగారు ఉన్నాడే, మా మామ, మా అత్త ఏదంటే అదే ఆయనకే మొత్తం కూడా వంతు పొలుగుతూ ఉంటుంది. ఆయన ఏదంటే అదే, ఇక మాట్లాడే అవకాశం లేదు. మా ఇంట్లో ఆడపొడుసు ఉంది, అమ్మో ఇలాంటి ఆడపొడుసు నేను ఎక్కడ ఏ ఆడపొడుసు? ఈ ఆడపొడుసు పొడిసే ఆడపొడుసు, దూరంలో ఉండటానికి ఉన్నట్టే ఉండిద్ది కానీ ఈ ఆడపొడుసు ఎప్పుడు చూసినా నన్ను పొడుస్తానే ఉంటుంది. హల్లెలూయా. ఈ ఆడపొడుసు ఉంది. మా ఆయన ఉన్నాడు, మా ఆయన చాలా మంచోడు, కానీ వాళ్ళ అమ్మని ఏమనడు, వాళ్ళ చెల్లిని ఏమనడు, వాళ్ళ నాన్నను కూడా ఏమనడు. ఇలాంటి ఫ్యామిలీలో నేను మాత్రం ఉండలేను. ఇట్లు విశ్వాసపు వీరురాలు విశ్వాసమ్మ అని రాసి వచ్చేసిందంట. హల్లెలూయా. ఈ ఉత్తరం రాసి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి ఈ ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీలో కూడా ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఆడపొడుసు ఈ ఫ్యామిలీ ఉంటుంది కదా, సేమ్ ఈ ఫ్యామిలీ ఇంటికాడ కూడా అదే ఫ్యామిలీ అంట. ఇంటికాడ కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వచ్చేసరికి జరిగిన విచిత్రం చూడండి. వాళ్ళందరూ అంటే ఇంటి దగ్గర వరుసగా కూర్చున్నారంట. వాళ్ళ మొఖాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడే వర్షం పడినప్పుడు తడిచిపోయిన కోళ్ళు మొఖాలు ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి అంట. చాలా బాధతో దిగాలుతో కూర్చుని ఉన్నారా. ఈమెకి అర్థం కాల, ఇదేంటరా అక్కడ రాసి నేను ఉత్తరం వచ్చి చాలా సంతోషంగా వస్తే వీళ్ళందరూ బాధలో ఉన్నారు, ఏమైంది ఏంటి అని వచ్చేసరికి వాళ్ళని అడుగుతా ఉందంట, అమ్మా ఏమైందమ్మా, ఏం జరిగిందమ్మా ఏంటని అడిగితే వాళ్ళ అమ్మ అంటుందంట, అమ్మా నేను ఎంత ప్రేమ కలిగిందానో నీకు తెలుసా లేదే. అవునమ్మా నువ్వు చాలా ప్రేమ కలిగిందాను కదా. అమ్మా నేను ఎంతగా బాగా చూసుకుంటానో నీకు తెలుసా లేదే. అవునమ్మా నువ్వు చాలా బాగా చూసుకుంటావు కదా. ఇలా చెప్తా అందంట, మరి ఇంత బాగా చూసుకుంటే ఇంత చక్కగా ఉంటే మీ వదిన చూడే వెళ్తా ఆమె ఒక ఉత్తరం రాసి, హల్లెలూయా, ఏం రాసిందంట. ఈమెకి అర్థం కాలేదు, ఇదేంట్రా ఉత్తరం రాయడం ఏంటి, నేను కదా అక్కడ రాసి వచ్చింది, ఇక్కడ ఉత్తరం ఏంటి అని అనుకుందంట. ఏమి రాసిందమ్మా ఏంటంటే ఇప్పుడు ఉత్తరం తీసి చదవడం ప్రారంభించిందంట. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే, చెడిపోయిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మా అత్తగారి ఫ్యామిలీయే. అక్కడ ఈ అమ్మాయి ఏమని రాసి వచ్చిందో ఇక్కడ ఉత్తరంలో అన్నీ కూడా ఏ టు జెడ్ మొత్తం అయ్యే ఉన్నాయంట. అక్కడ అత్తగారిని ఏమందో సూర్యకాంతం అని, గయ్యాలి కంపని, రాకాసి రంపని, అక్కడ ఏం రాసిందో అత్తగారి గురించి ఇక్కడ ఈ వదిన గారు అదే రాసిందంట. అక్కడ వాళ్ళ ఆయన గురించి ఏం రాసిందో ఇక్కడ ఈ ఆయన గురించి అదే రాసిందంట. అక్కడ ఆడపొడుచు గురించి ఏం రాసిందో ఇక్కడ కూడా ఆడపొడుచు గురించి అదే రాసింది. మొత్తం ఈ ఉత్తరం చదివితే ఇదేంట్రా నా ఉత్తరం నేనే చదువుకుంటున్నానా అని అనిపించిందంట. ఈ ఉత్తరం అంతా చదివి ఈ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చిందంట. ఈమె ఎంతో కొంచెం ప్రార్థనకి వెళ్ళే భక్తి కలిగిన అమ్మాయే.
అరే అక్కడ నాకు ఆ ఉత్తరం రాసినప్పుడు వాళ్ళ మీద నాకు చాలా కోపం వచ్చింది, చాలా బాధ అనిపించింది. కానీ ఇక్కడ వాస్తవానికి మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ప్రేమ ఉంది, వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు. మరి ఈ ప్రేమ కలిగిన వాళ్ళు మంచోళ్ళు అయితే ఈ ఏంటి ఇంత చెడు చెడు చెడని రాసి వెళ్ళిపోయింది మా వదిన, ఇక్కడ ఏంటి ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్లో ఒక వచనం గుర్తొచ్చిందంట. ఏంటి ఆ వచనమో తెలుసా? ఇందాడే మనం చదివాం, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఈ వచనం గుర్తు రాగానే ఇప్పుడు అనిపించిందంట, వాస్తవానికి మా అమ్మ నాన్న అంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి, మా అమ్మ నాన్న అంటే నాకు గౌరవం ఉంది కాబట్టి, మా అమ్మ నాన్న మా వాళ్ళు మంచోళ్ళని కాబట్టి, వాళ్ళు ఎన్నన్నా వాళ్ళు ఏం చేసినా నేను అన్నిటికీ భరిస్తాను, నేను అన్నిటికీ తగ్గించుకుని ఉంటాను. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ మా అమ్మ నాన్నలో ఏ బలహీనతలు ఉన్నాయో అత్తగారి మామగారిలో కూడా అవే బలహీనతలు ఉన్నాయి, అక్కడ కూడా అవే సమస్యలు ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ మంచి, అక్కడ చెడుగా ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ప్రేమ ఉంది, అక్కడ ప్రేమ సింపుల్గా అర్థమైపోయింది. హల్లెలూయా. ఇంక అర్థమైపోయిందంటే విషయం, అక్కడ నాకు ప్రేమ లేదు కాబట్టి వాళ్ళ మీద నేను కోప్పడుతున్నాను, వాళ్ళ పట్ల నాకు బాధ కలుగుతూ ఉందని అర్థం చేసుకుని ఈ రోజు నుంచైనా సరే ప్రేమ కలిగి ఉండడం ప్రారంభిస్తానని ప్రేమ కలిగి ఉండడం నేర్చుకుందంట. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ప్రేమ మన జీవితంలో చేసే కార్యాలు ఎంత అంత కాదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని చూస్తే ఎంత ప్రేమించాడండి. ఏమంటే యేసయ్యకు రేపు ఏం జరిగిద్దో తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? నేను ముగించేస్తున్నాను, చెప్పాలి. తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ రోజు సిలువ మీద కొడతారని, సిలువ మీద ఆయన గాయపరుస్తారని, ఆయన ముఖం మీద ఉమ్మేస్తారని, ఆయనను బాధ పెడతారని, ఆయనను గాయపరుస్తారని యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా యేసయ్య, చాలా జాగ్రత్తగా వినండి, ఆ గాయపరిచేవాడు, ఆయన బాధ పెట్టేవాడు యేసు ప్రభు సంచరిస్తూ మేలు చేస్తున్న దినాల్లో ఆయన ముందు కూడా తిరిగి ఉంటారు. బహుశా వాళ్ళని చూసి కూడా, అరే వీడు రేపన్న రోజు నన్ను కొడతాడు, రేపన్న రోజు నా ముఖం మీద ఉమ్మేస్తాడు, నా మీద దూషణకరమైన మాటలు మాట్లాడతాడు, ఇలాంటోడు నేను ఏ మేలు చేయకూడదు, ఇలాంటోడికి నేను ఏ ఉపకారం చేయకూడదు, ఇలాంటి వాడి జీవితంలో నేను ఏ కార్యం చేయకూడదని యేసు ప్రభు ఏ రోజైనా అనుకున్నాడా? ఏ రోజు అనుకోవాలా? అవండి ఆ రోజు నన్ను కొడతారని తెలిసినా కూడా యేసయ్య ఈరోజు ప్రేమ చూపించాడంటే ఎంత ప్రేమ కలిగినాడండి. ఏమంటే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ రేపటి రోజున పలానా వ్యక్తి మిమ్మల్ని మోసం చేయబోతున్నాడు అని మీకు గనక ముందుగానే తెలిస్తే ఆయన మీరు ప్రేమించగలుగుతారా? అసలు వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతారా? ఇష్టపడలేము. అంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా యేసయ్య ప్రేమ మనలోకి ఇంకా పరిపూర్ణంగా రాలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రేమ నీలోకి రావాలి. ఈరోజు నీ ప్రేమను, దేవుని ప్రేమ నీలో బయట ఉన్న లోకస్తులు చూడాలి. ఆ ప్రేమను చూసి చాలామంది, అయ్యా ఓహో యేసయ్య అంటే ఎలా ఉంటాడా, దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందా, యేసయ్య మార్గం అంటే ఎలా ఉంటుందని నీవు లోకానికి యేసయ్య ప్రేమను చూపించినప్పుడు ఆ ప్రేమను చూసి అనేకులు దేవుని యొద్దకు నడిపించబడుదురుగాక, ప్రేమ కలిగిన వారిగా మార్చబడుదుముగాక. ఆ ప్రేమ ఉన్నప్పుడు మనం ఆరాధికులం అయిపోతాం. ఆ ప్రేమ కలిగినప్పుడు గొప్ప స్వార్థికులం అవుతాం. ఆ ప్రేమ కలిగినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసిన వారిగా మార్చబడతాం. ప్రేమ కలిగి ఉన్నప్పుడు విధేయత వస్తుంది. విధేయత వచ్చినప్పుడు యేసయ్యలో నిలబడగలుగుతాం. యేసయ్యలో నిలబడితే ఫలించగలుగుతాం. ఫలిస్తే మన జీవితంలో దేవుని ఉద్దేశం నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మొదటి ప్రశ్న, మానవుని జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? చెప్పండి, ఏంటి దేవుని ఉద్దేశం? ఫలించడం. ఫలించాలంటే ఏం చేయాలి? రెండో ప్రశ్న, క్రీస్తులో నిలిచుండాలి. క్రీస్తులో నిలిచుండాలంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. మరి ఈరోజు నీలో ఆ ప్రేమ ఉందా? ఆ విధేయత ఉందా? దేవుని మాట వినే తత్వం ఉందా? క్రీస్తులో నిలబడగలుగుతున్నామా? ఫలించగలుగుతున్నామా? దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడుతుందా? ఈరోజు ఒక ప్రార్థన చేద్దాం. దేవా, మీరు నా జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశం, సంకల్పం నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన హృదయపూర్వకంగా యేసయ్యతో మాట్లాడండి. యేసయ్యా, మేము ఫలించాలయ్యా, మా జీవితం పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం నిశ్చయముగా నెరవేర్చబడాలయ్యా. అయ్యా, మేము మీలో స్థిరంగా నిలబడాలయ్యా. గాలికి అటు ఇటు ఊగిపోయే రెల్లు పొల లాంటి జీవితాన్ని తొలగించండి అయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. నీ మాట వినాలయ్యా, మేము నీ ఆజ్ఞలను గైకొనాలయ్యా. అయ్యా, నీకు విధేయతలు కావాలి ప్రభువా. అట్టి కృపనివ్వండి అయ్యా.
ప్రేమ కలిగి ఉండడం నేర్పించండి అయ్యా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని మీ వాక్యం సెలవిస్తూ ఉంది అయ్యా. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారయ్యా. మీ ప్రేమ కలిగి ఉండాలయ్యా. అయ్యా మా సహోదరుల ఎడలని ప్రేమ కలిగి ఉండాలయ్యా. తోటి విశ్వాస పట్ల ప్రేమ కలిగి ఉండాలయ్యా. అయ్యా ప్రేమను మాలో ఉంచండి అయ్యా. అయ్యా మీరు ఈ లోకమును ఏ విధమైన ప్రేమతో ప్రేమించారో ఆ ప్రేమ మాలో ఉండాలయ్యా. అయ్యా మీరు ఇచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పారు. ఈరోజు ఆ ప్రేమ మాలో కనిపించడం లేదయ్యా. అయ్యా ప్రేమ లేని విశ్వాసులుగా బ్రతుకుతున్నామేమో అయ్యా. మాలో నీ ప్రేమ కావాలయ్యా. అయ్యా మీకు విధేయత చూపించాలయ్యా. అయ్యా మీలో స్థిరులుగా కదలని వారిగా మేము మార్చబడాలయ్యా. మీలో ఫలించాలయ్యా. మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం నెరవేర్చబడాలయ్యా. అట్టి కృప మాకు అనుగ్రహించవా. మా జీవితంలో మీరు కలిగి ఉన్న ప్రతి సంకల్పం, ప్రతి ఉద్దేశం యేసు నామములో నెరవేర్చబడునుగాక. ఫలించే కృప దయచేయునుగాక. ఈ పరిచర్యలన్నీ కూడా యేసు నామం పేరట ఫలించునుగాక.